హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ చాప్టర్ లర్నింగ్ టుగెదర్ నుంచి థర్డ్ పార్ట్ 3 days to see దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చూడటానికి 3 రోజులని. అదేంటి అంటే మీరు వినే ఉంటారు హెలెన్ కెల్లర్ గురించి. సో షీ వాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఏ గ్రేట్ ఆథర్. కానీ ఆమె 19 months ఉన్నప్పుడు తనకి డెఫ్ అండ్ బ్లైండ్నెస్ వస్తాయన్నమాట, డ్యూ టు సమ్ ఫీవర్. సో అయినప్పటికీ ఆమె అంత గొప్ప రైటర్గా బ్రెయిలీ లిపి నేర్చుకొని గొప్ప రైటర్గా ఉన్నారు. సో ఆవిడ చూడ్డానికి అంటే ఆమె 19 months నుంచి బ్లైండ్ కదా, చూడలేదు. 3 days వస్తే చూడ్డానికి, సో ఎట్లా యూజ్ చేసుకుంటాను అని ఆమె చెప్పిందనమాట తన బయోగ్రఫీలో. సో ఆ పార్ట్ చూద్దాం ఇక్కడ. లెట్ us రీడ్. I, who cannot see, find hundreds of things to interest me through mere touch. సో ఆమె చెప్తా ఉంది, నేను చూడలేను కదా, హూ కెనాట్ సీ, ఫైన్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ టు ఇంట్రెస్ట్ మీ త్రూ మియర్ టచ్. జస్ట్ టచ్ చేయడం ద్వారా మాత్రమే, మియర్ అంటే ఓన్లీ అనమాట, ఓన్లీ టచ్ ద్వారానే హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ తనకు ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. సో టచ్ చేసి తెలుసుకుంటూ ఉంటుంది. మనం చూసి తెలుసుకుంటాం కదా, కళ్ళు ఉన్న వాళ్ళు చూసి తెలుసుకుంటూ ఉంటారు. ఈమె టచ్ చేసి ఫీల్ అయ్యి తెలుసుకుంటూ ఉంటుంది ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని తన చుట్టూ ఉన్నవి. ఐ ఫీల్ ద డెలికేట్ సిమెట్రీ ఆఫ్ ఎ లీఫ్. సో ఆమె ఫీల్ అవుతుంది ఇదేంటంటే డెలికేట్ సిమెట్రీ ఆఫ్ ఎ లీఫ్. ఒక ఆకు, ఆ లీఫ్ ఉంటుంది కదా, సిమెట్రీ అంటాం, ఈవెన్నెస్, అటు ఇటు సేమ్, మధ్యలో కట్ చేస్తే అటు ఇటు సేమ్ ఒకే రకంగా ఉంటుంది, ఈవెన్నెస్ అంటాం. సో దాన్ని ఫీల్ అవుతుంది, ఆ లీఫ్ ఎంత బాగుంది అని చెప్పి. ఐ పాస్ మై హ్యాండ్స్ లవింగ్లీ అబౌట్ ద స్మూత్ స్కిన్ ఆఫ్ ఎ సిల్వర్ బర్చ్. సో ఇంకా సిల్వర్ బర్చ్ అనేది ఒక ట్రీ అనమాట, స్లెండర్ ట్రీ విత్ థిన్ పీలింగ్ బార్క్, చాలా మృదువుగా చాలా సన్నగా ఉండేటువంటి ట్రీ. దాన్ని టచ్ చేస్తూ దాని యొక్క స్మూత్ స్కిన్ అంటే దాని బార్క్ అనమాట, ఆ చెట్టు యొక్క బెరడు చాలా స్మూత్గా ఉంటుంది, దాన్ని ఫీల్ అవుతుంది. ఆర్ ద రఫ్ షాగీ బార్క్ ఆఫ్ ఎ పైన్. ఆ స్మూత్ ట్రీతో పాటుగా పైన్ ట్రీ బార్క్ చాలా షాగీ అంటే హెయిరీ అనమాట, థిక్ హెయిర్ ఉంటుంది, థిక్ హెయిరీ లాగా రఫ్గా ఉండే, అంటే స్మూత్గా ఉందా లేదా రఫ్గా ఉందా లేదా ఒక ట్రీ అని టచ్ చేసి తెలుసుకుంటూ ఉంటుంది ఈమె. ఇన్ స్ప్రింగ్ ఐ టచ్ ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ హోప్ఫుల్లీ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ బర్డ్, ద ఫస్ట్ సైన్ ఆఫ్ అవేకనింగ్ నేచర్ ఆఫ్టర్ హర్ వింటర్స్ స్లీప్. సో వింటర్ అయిపోయినాక వచ్చేటువంటి సీజన్ ఉంటుంది కదా, స్ప్రింగ్ సీజన్. ఆ స్ప్రింగ్ సీజన్లో బ్రాంచెస్ని టచ్ చేస్తూ ఉంటుంది అనమాట, ట్రీ యొక్క బ్రాంచెస్ని. ఎందుకంటే ఏమైనా ఒక ఫ్లవర్, ఒక బడ్ కనిపిస్తుందా అని చెప్పేసి, అంటే దాన్ని ఫీల్ అవుతుందా అని, బడ్ కోసం వెతుకుతూ ఉంటుంది త్రూ హర్ టచ్. అకేషనలీ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. అప్పుడప్పుడు తను చాలా అదృష్టవంతురాలు, ఎందుకంటే కొన్నిసార్లు దొరుకుతూ ఉంటాయి. ఐ ప్లేస్ మై హ్యాండ్ జెంట్లీ అనే స్మాల్ ట్రీ అండ్ ఫీల్ ద హ్యాపీ క్వివర్ ఆఫ్ ఎ బర్డ్ ఇన్ ఫుల్ సాంగ్. సో సమ్టైమ్స్ తను ఒక చిన్న చెట్టుని, స్మాల్ ట్రీని టచ్ చేసినప్పుడు ఒక బర్డ్ సాంగ్ పాడేటువంటి ఒక బర్డ్ యొక్క షివర్, దాన్ని కూడా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. హ్యాపీ క్వివర్, చాలా హ్యాపీగా ఆ బర్డ్ షివర్ అవుతూ ఉంటుంది, దాన్ని ఫీల్ అవుతూ ఉంటుంది ఈమె. అట్ టైమ్స్ మై హార్ట్ క్రైజ్ అవుట్ విత్ లాంగింగ్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. సో అప్పుడప్పుడు తన మనసులో అనిపిస్తూ ఉంటుంది అనమాట, అన్నిటినీ చూస్తే అందరిలాగా ఎంత బాగుండు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది ఈమె కూడా. ఇఫ్ ఐ కెన్ గెట్ సో మచ్ ప్లెజర్ ఫ్రమ్ ద మియర్ టచ్, హౌ మచ్ మోర్ బ్యూటీ మస్ట్ బీ రివీల్డ్ బై సైట్. సో ఫీల్ అవుతూ ఉందన్నమాట, జస్ట్ టచ్ ద్వారానే నేను ఇంత అద్భుతంగా ఫీల్ అవుతూ ఉంటే, ఇంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే త్రూ ఓన్లీ టచ్, చూస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతాను, ఇంకెంత అందాలు ఉన్నాయి బయట ప్రపంచంలో అని చెప్పి అనుకుంటా ఉంది. అండ్ ఐ హ్యావ్ ఇమాజిన్ వాట్ ఐ షుడ్ మోస్ట్ లైక్ టు సీ ఇఫ్ ఐ వర్ గివెన్ ద యూజ్ ఆఫ్ మై ఐస్ సే ఫర్ జస్ట్ 3 days. సో ఇమాజిన్ చేసుకుందనమాట, ఒక 3 రోజులు తనకి ఈ కళ్ళు కనిపిస్తే, చూడగలిగితే, ఓ 3 days తను ఆ బ్లైండ్నెస్ పోయి చూడగలిగితే ఏమేం చేస్తాను, ఏమేం చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఇమాజిన్ చేసుకునింది. ఏం చేస్తుందంటే ఐ షుడ్ డివైడ్ ద పీరియడ్ ఇంటూ 3 parts. సో 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటుందంట 3 daysని. అండ్ ద ఫస్ట్ డే ఐ షుడ్ వాంట్ టు సీ ద పీపుల్ హూస్ కైండ్నెస్ అండ్ కంపానియన్షిప్ హ్యావ్ మేడ్ మై లైఫ్ వర్త్ లివింగ్. సో తనకి కళ్ళు కనిపించకపోయినప్పటికీ ఎంతోమంది కైండ్నెస్ ద్వారా, కంపానియన్షిప్ అంటే తోడుగా అనమాట, దయతో తోడుగా తనకు హెల్ప్ చేస్తూ వస్తున్నారు కదా, వాళ్ళని చూడాలనుకుంటుందంట, ఆ పీపుల్ని చూడాలనుకుంటా ఉంది. ఐ డు నాట్ నో వాట్ ఈస్ టు సీ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ త్రూ దట్ విండో ఆఫ్ ద సోల్, ద ఐ. సో ఐని దేంతో కంపేర్ అంటే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తూ ఉందంటే విండో ఆఫ్ ద సోల్ అంట, మనసుకి ఒక కిటికీ లాంటిది, దాని ద్వారా చూడగలుగుతాం అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది అని చెప్పేసి. సో తనకు తెలియదు, ఎందుకంటే ఐస్ కనిపించావు కదా, సో తెలియదు. సో
చూడాలనుకుంటా ఉన్నాను. అట్లా నా ఫ్రెండ్స్‌ని, కంపానియన్స్‌ని వాళ్ళని చూడాలనుకుంటున్నాను అని. ఐ కెన్ ఓన్లీ సీ త్రూ మై ఫింగర్ టిప్స్ ద ఔట్‌లైన్ ఆఫ్ ఎ ఫేస్. సో, పీపుల్‌ని ఎట్లా గుర్తుపెట్టుకుంటదంటే త్రూ టచ్ అనమాట. ఔట్‌లైన్ ఆఫ్ ద ఫేస్. ఆ ఫేస్ చుట్టూ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఔట్‌లైన్ ఎలా ఉంది అని జెప్పి దాన్ని బట్టి తన ఫింగర్ టిప్స్‌తో టచ్ చేస్తూ దాన్ని బట్టి గుర్తుపడతాది. అట్లా చూస్తదామె. ఐ కెన్ డిటెక్ట్ లాఫ్టర్. సో, ఎవరన్నా నవ్వుతా ఉన్నారనుకో దాన్ని కనుక్కోగలదు. సారో బాధల్లో ఉన్నా కనిపెట్టగలుగుతది. అండ్ అదర్ ఆబ్వియస్ ఎమోషన్స్. సో, మిగిలిన ఏ ఎమోషన్స్‌నైనా ఆమె ఫీల్ అవుతదనమాట. అవతల వాళ్ళు ఎలా ఉంటున్నారు? హ్యాపీగా ఉన్నారా? సాడ్‌గా ఉన్నారా? అని జెప్పి. ఐ నో మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఫీల్ ఆఫ్ దేర్ ఫేసెస్. సో, వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ఫేసుల్ని బట్టి వాళ్ళ ఫ్రెండ్స్‌ని గుర్తుపడతదనమాట. ఆమె హెలెన్ కెల్లర్. The next day I should arise with the dawn and see the thrilling miracle by which night is transformed into day. సో, ఆ విధంగా ఫస్ట్ డే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డే, నెక్స్ట్ డే లేస్తది. ఆహ్, తెల్లవారుజామున అనమాట. డాన్ అంటే తెల్లవారుజామున త్రూ ఆహ్, స్ సారీ సీ ద థ్రిల్లింగ్ మిరకిల్ బై విచ్ నైట్ ఈస్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ డే. అప్పటిదాకా చీకటిగా ఉన్నటువంటి ఆ నైట్ డేగా చేంజ్ అవుతది గదా! సో, ఎర్లీ మార్నింగ్ అనమాట. లేస్తది. ఐ షుడ్ బిహోల్డ్ విత్ ద మ్యాగ్నిఫిసెంట్ పెనోరమా ఆఫ్ లైట్ విత్ విచ్ ద సన్ అవేకెన్స్ ద స్లీపింగ్ ఎర్త్. సో, నిద్రపోతున్న ఈ భూమిని లేపడానికి సన్ వస్తాడు గదా! వచ్చినప్పుడు ఆ పెనోరమా ఆఫ్ లైట్ అనమాట. ఆ లైట్ నుంచి వచ్చే ఆ సీన్ చాలా అందంగా కనిపిస్తది గదా! దాన్ని చూడాలి అని జెప్పి. దాన్ని చూస్తాను నేను. సెకండ్ డే. దిస్ డే ఐ షుడ్ డివోట్ టు ఏ హాస్టీ గ్లింప్స్ ఆఫ్ ది వరల్డ్ పాస్ట్ అండ్ ప్రెజెంట్. సో, ఫస్ట్ డే అంతా పీపుల్‌ని చూస్తా అనింది. తన చుట్టూ ఉన్నటువంటి ఆ కైండ్ పీపుల్‌ని, తన కంపానియన్స్‌ని. సెకండ్ డే ఈ వరల్డ్ యొక్క అందాన్ని చూడాలి నేను అనుకుంటా ఉన్నాను. పాస్ట్ అండ్ ప్రెజెంట్ అని. ఐ షుడ్ వాంట్ టు సీ ద పెజెంట్ ఆఫ్ ఎ మ్యాన్స్ ప్రోగ్రెస్. సో, పెజెంట్ అంటే డిస్‌ప్లే. సో, మనిషి ఎంత డెవలప్ అయినాడు, ఎంత ప్రోగ్రెస్ అండ్ సో, ఐ షుడ్ గో టు ద మ్యూజియమ్స్. నేను మ్యూజియమ్స్ కూడా వెళ్తాను. పాస్ట్ కదా! మ్యూజియమ్స్ దేనికి రిసెంబ్లెన్స్? పాస్ట్‌లో జరిగినవన్నీ అంటే పాస్ట్‌కి సంబంధించినవన్నీ వస్తువులన్నీ అక్కడ ఉంటాయి గదా! సో, మ్యాన్స్ ప్రోగ్రెస్ వచ్చేసి ఆ ఫ్యూచరు, ప్రెజెంట్. మ్యూజియమ్స్ అంటే పాస్ట్. దేర్ మై ఐస్ వుడ్ సీ ద కండెన్స్డ్ హిస్టరీ ఆఫ్ ది ఎర్త్. సో, బ్రీఫ్ హిస్టరీ. మన చరిత్ర, మన భూమి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడానికి నేను మ్యూజియంకెళ్తాను. యానిమల్స్ అండ్ ద రేసెస్ ఆఫ్ మెన్ పిక్చర్డ్ ఇన్ దేర్ నేటివ్ ఎన్వైర్న్‌మెంట్. సో, ఆ మ్యూజియంలో హిస్టరీ మాత్రం అంటే యానిమల్స్ ఉంటాయి అండ్ రేసెస్ ఆఫ్ మెన్ వాటికి సంబంధించిన కూడా నేటివ్ ఎన్వైర్న్‌మెంట్ గురించి పిక్చర్స్ అన్నీ ఉంటాయి గదా! అక్కడ. సో, ఆహ్, చాలా థింగ్స్ అన్నీ ఉంటాయి. జైగాంటిక్ కర్కాసెస్ ఆఫ్ డైనోసార్స్. డైనోసార్స్ యొక్క ఈ ఫాజిల్స్ ఉంటాయి గదా! శిలాజాలు అని పిలుస్తాం. కెర్కాసెస్ అంటే వాటి యొక్క డెడ్ బాడీస్ అంటే అక్కడ బోన్స్ ఇవన్నీ. సో, ఆ ఫాజిల్స్‌ని చూడ్డానికెళ్తాను. అండ్ మస్టోడాన్స్ దట్ రోమ్డ్ ద ఎర్త్ బిఫోర్ మ్యాన్ అపియర్డ్ విత్ హిస్ టైనీ స్టేచర్ అండ్ పవర్‌ఫుల్ బ్రెయిన్ టు కాంకర్ ద యానిమల్ కింగ్డమ్. సో, మస్టోడన్స్ అనేటివి ఎ లార్జ్ యానిమల్ సిమిలర్ టు యాన్ ఎలిఫెంట్ బట్ విత్ ఫర్. సో, ఎలిఫెంట్ లాగా ఉంటదంట బట్ విత్ ఫర్. ఆ ఎలిఫెంట్ కంటే ఎక్కువగా ఫర్ అంతా ఉంటది. దాని మీద ఆ బొచ్చు అంతా వెంట్రుకలన్నీ ఎక్కువగా ఉంటాయి. మస్టోడన్స్ అనేటువంటి డైనోసార్స్, మస్టోడన్స్ ఇవన్నీ అంతరించిపోయినాయన్నమాట. వాటిని జూస్తాను అని జెప్పి. ఈ మనిషి ఒచ్చినాక వాటన్నిటిని ఇంకా ఈ యానిమల్ కింగ్డమ్‌కి కింగ్ అయిపోయినాడు గదా! మనిషి. చూడ్డానికి చిన్నగా ఉంటాడు. టైనీ స్టాచర్. అంటే ఫిజిక్ ఎలా ఉంటది యానిమల్స్‌తో పోలిస్తే చాలా చిన్నగా ఉంటాడు మనిషి. కాకపోతే పవర్‌ఫుల్ బ్రెయిన్ గదా! సో, యానిమల్ కింగ్డమ్ అంతటిని ఇంగా ఆక్యుపై చేసుకున్నాడనమాట మనిషి. అతనికి సంబంధించినవి గూడా చూస్తాను అని. ద ఫాలోయింగ్ మార్నింగ్ ఇప్పుడు ఇంక థర్డ్ డే ఐ షుడ్ అగైన్ గ్రీట్ ద డాన్ యాంగ్జియస్ టు డిస్కవర్ న్యూ డిలైట్స్, న్యూ రెవల్యూషన్స్ ఆఫ్ బ్యూటీ. సో, మళ్ళా ఆ డాన్‌ని ఇన్వైట్ చేస్తా ఉంది. అంటే ఇంగ తెల్లవారుజామునే. సో, ఈరోజు ఏమేమి హ్యాపీ థింగ్స్ ఉంటున్నాయి అని చెప్పేసి ఏ అందమైన దాన్ని చూడబోతున్నాను అన్న యాంగ్జియస్‌తో లేస్తుందనమాట. టుడే దిస్ థర్డ్ డే ఐ షల్ స్పెండ్ ఇన్ ద వర్క్ డే వరల్డ్. సో, వర్క్ డే వరల్డ్ అంటే బిజీ వరల్డ్ అనమాట. పనులు చేసుకుంటూ బిజీగా ఉంటారు కదా! ఆహ్, ఆ వరల్డ్‌ని చూడాలనుకుంటున్నాను. అమిడ్ ద హార్న్స్ ఆఫ్ మెన్ గోయింగ్ అబౌట్ ద బిజినెస్ ఆఫ్ లైఫ్. సో, జీవితంలో ఎవరి పనుల గురించి వాళ్ళు ఉరుకులు పరుగులు చేస్తా ఉంటారు కదా! తిరుగుతా ఉంటారు. సో, ఆ మనుషుల మధ్య గడపాలనుకుంటున్నాను. హార్న్స్ అంటే రెగ్యులర్ మీటింగ్ ప్లేసెస్ అనమాట. కలిసే ప్లేసులు బయట మార్కెట్స్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు ఇట్లా. ద సిటీ బికమ్స్ మై డెస్టినేషన్. సో, ఆ రోజు థర్డ్ డే ఎక్కడికెళ్తా ఉంది? సిటీకి. ఫస్ట్ ఐ స్టాండ్ అట్ ఎ బిజీ కార్నర్ మియర్లీ లుకింగ్ అట్ పీపుల్. సో, మొదట ఏం చేస్తదంటే ఒక బిజీ కార్నర్‌లో నిలబడి అక్కడ తిరుగుతున్నటువంటి ప్రజల్ని చూస్తాను. ట్రయింగ్ బై సైట్ ఆఫ్ దెమ్ టు అండర్‌స్టాండ్ సంథింగ్ ఆఫ్ దేర్ డైలీ లైఫ్స్. సో, ప్రతి ఒక్కరు వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు, వాళ్ళ దైనందిన జీవితం ఎలా ఉంది అని చూస్తాను నేను అని.
నెక్స్ట్ ఐ సీ స్మైల్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ. సో అందరూ నవ్వుతూ ఉంటారు కదా, ఆ స్మైల్స్ని చూస్తాను నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే నవ్వుతా కనిపిస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఐ సీ సీరియస్ డిటర్మినేషన్ అండ్ ఐఎమ్ ప్రౌడ్. చాలా అంకిత భావంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు కదా, డిటర్మినేషన్. సో అంత చక్కగా పని చేసుకుంటా ఉంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఐ సీ సఫరింగ్ అండ్ ఐఎమ్ కంపాషనేట్. ఎవరైనా బాధల్లో ఉంటే నేను జాలి చూపిస్తాను. కంపాషనేట్ అంటే కొంచెం జాలి దయ చూపించడం అనమాట. సో ఇట్లా ఉంటాను అని. అట్ మిడ్ నైట్, ఇంకా రాత్రి అయిన తర్వాత పర్మనెంట్ నైట్ వుడ్ క్లోజ్ ఇన్ ఆన్ మీ అగైన్. సో మళ్ళీ ఇంకా చీకటి అయిపోతుంది. ఈసారి పర్మనెంట్ నైట్ తనకు, ఎందుకంటే ఇంకా చీకటే కదా, 3 డేస్ అయిపోయింది. సో తనకు కనిపించదు కాబట్టి మొత్తం అంతా చీకటి అనమాట. న్యాచురలీ ఇన్ దోస్ 3 షార్ట్ డేస్ ఐ షుడ్ నాట్ హ్యావ్ సీన్ ఆల్ ఐ వాంటెడ్ టు సీ. సో న్యాచురల్గా తను ఏమేమి చూడాలనుకుంటా ఉందో అవన్నీ చూడకూడదంటే యాక్చువల్లీ అట్లా అనుకుంటా ఉంది. ఎందుకంటే ఓన్లీ వెన్ డార్క్నెస్ హ్యాడ్ అగైన్ డిసెండెడ్ అపాన్ మీ షుడ్ ఐ రియలైజ్ హౌ మచ్ ఐ హ్యాడ్ లెఫ్ట్ అన్సీన్. సో ఎప్పుడైతే ఈ డార్క్నెస్ మళ్ళీ వస్తుందో, తనకి బ్లైండ్ కదా, సో ఆ డార్క్నెస్ వచ్చినాక, మొత్తం అంతా చీకటి వచ్చినాక ఏమేం చూడలేదు, దేన్ని వదిలేసాను అని అప్పుడు రియలైజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఉన్నప్పుడు అన్నీ చూడలేం, అది లేనప్పుడే వాటి యొక్క వాల్యూ తెలుస్తూ ఉంటుంది అని. ఐ హూ యామ్ బ్లైండ్ కెన్ గివ్ వన్ హింట్ టు దోస్ హూ కెన్ సీ. సో నేను ఒక బ్లైండ్ పర్సన్ని, ఎవరైతే చూడగలుగుతున్నారో, ఎవరైతే కళ్ళు చూడగలుగుతూ ఉన్నారో వాళ్ళకి నేను ఒక హింట్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే యూజ్ యువర్ ఐస్ యాజ్ ఇఫ్ టుమారో యూ వుడ్ బి స్ట్రికెన్ బ్లైండ్. సో మీ కళ్ళను అంటే మీ ఎట్లా యూజ్ చేయాలంటే, చూడాలనుకున్న ప్రతి దాన్ని చూడాలి, ఆస్వాదించాలి బ్యూటీని. ఎందుకంటే అది ఎట్లా అనుకోవాలంటే, ఈరోజే లాస్ట్ డే, రేపు మీరు బ్లైండ్ అయిపోతారు. అంటే మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు, ఏమేమి చూడాలనుకుంటున్నారు అన్నీ చూసేయండి. అండ్ ద సేమ్ మెథడ్ కెన్ బి అప్లై టు యువర్ అదర్ సెన్సెస్. సో ఐస్కి మాత్రమే కాదు, మిగిలిన సెన్సెస్కి కూడా ఇదే అప్లై అవుతుంది అనమాట. మనం ఏం చేయాలనుకుంటే అది చేసేయాలి. హియర్ ద మ్యూజిక్ ఆఫ్ వాయిస్. సో మ్యూజిక్ వినండి. ద సాంగ్ ఆఫ్ ఎ బర్డ్ సాంగ్స్ వినండి. ద మైటీ స్ట్రెయిన్స్ ఆఫ్ ఎన్ ఆర్కెస్ట్రాలో వినిపించే మంచి మంచి ట్యూన్స్ ఉంటాయి కదా, స్ట్రెయిన్స్ అంటే ట్యూన్స్, అవి వినండి. యాజ్ ఇఫ్ వుడ్ బి స్ట్రికెన్ డెఫ్ టుమారో. రేపే డెఫ్ అయిపోతారు మీరు, రేపటి నుంచి ఇంకా చెవులు వినిపించవు. అంటే ఈ ఉన్న టైంని యూజ్ చేసుకోండి అని చెప్తా ఉందన్నమాట. టచ్ ఈచ్ ఆబ్జెక్ట్ యాజ్ ఇఫ్ టుమారో యువర్ టాక్టైల్ సెన్స్ వుడ్ ఫెయిల్. సో ఇంకా రేపు మీకు ఇంకా టచ్ సెన్స్ అనేది పోతుంది, రేపటి నుంచి టచ్ తెలియదు మీకు. సో ఈరోజే దాన్ని అంతా యూజ్ చేసుకోండి అని. స్మెల్ ద పర్ఫ్యూమ్ ఆఫ్ ఫ్లవర్స్, టేస్ట్ విత్ రిలీష్ ఈచ్ మార్సల్ యాజ్ ఇఫ్ టుమారో యూ కుడ్ నెవర్ స్మెల్ అండ్ టేస్ట్ అగైన్. సో రేపటి నుంచి మీకు ఇంకా స్మెల్ తెలియదు, టేస్ట్ తెలియదు. సో ఈరోజే మంచి ఫ్లవర్స్ యొక్క పర్ఫ్యూమ్ స్మెల్ చూడండి, మీకు నచ్చిన ఫుడ్ టేస్ట్ చేయండి అని చెప్పి. మార్సల్ అంటే స్మాల్ పీస్ ఆఫ్ ఫుడ్ అనమాట, చిన్న ఫుడ్ పీసెస్ తీసుకొని. అంటే రేపు ఏమవుతుందో తెలియదు, ఆమెకి జరిగింది కదా, ఎక్స్పెక్ట్ చేయరు ఏం ఏం జరగవచ్చు అని చెప్పి. సో ఉన్న టైంని 100% యూస్ చేసుకోండి అని చెప్పి. అంటే ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించండి జీవితంలో అని అడ్వైజ్ ఇస్తూ ఉంది. ఎందుకంటే తనలాగా ఇబ్బంది పడకూడదు అందరూ అని చెప్పి. మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ సెన్స్. సో ప్రతి సెన్సరీ ఆర్గాన్స్ ఏమున్నాయో ప్రతి సెన్స్ని యూజ్ చేసుకోండి అని. గ్లోరీ ఇన్ ఆల్ ద ఫేసెట్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ బ్యూటీ విచ్ ద వరల్డ్ రివీల్స్ టు యూ త్రూ ద సెవరల్ మీన్స్ ఆఫ్ కాంటాక్ట్ విచ్ నేచర్ ప్రొవైడ్స్. సో మనకి ఈ నేచర్ అందించేటువంటి ఈ అందాలు ఏవైతే ఉన్నాయో, ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్లెజర్, ఈ హ్యాపీనెస్, ఆ బ్యూటీని ఇస్తూ ఉంది కదా, వాటన్నిటిని ఎంజాయ్ చేయండి అని. బట్ ఆఫ్ ఆల్ ద సెన్సెస్ ఐఎమ్ షూర్ దట్ సైట్ మస్ట్ బి ద మోస్ట్ డిలైట్ఫుల్. ఆమె ఇంకా అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉందన్నమాట. అన్ని సెన్సెస్ కన్నా గ్రేట్ సెన్స్ ఏదంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సైట్. సో అది ఉండింటే చాలా బాగుండు అని చెప్పేసి. ఎందుకంటే అది లేని వాళ్ళకి దాని యొక్క వాల్యూ తెలుస్తుంది కదా. సో ఆ విధంగా అనమాట. హెలెన్ కెల్లర్ ఈ విధంగా 3 days టు సీ, చూడడానికి 3 రోజులు వస్తే ఏం చేయాలనుకుంటా ఉంది, అదేవిధంగా చూడగలిగే వాళ్ళకు తను ఇచ్చేటువంటి అడ్వైజ్ అనమాట. బాగుంది కదా తన యొక్క స్టోరీ, తన యొక్క ఇమాజినేషన్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.